హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ రెసిపీ ఏంటంటే నేను ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేశాను. సో నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు త్వరగా ఉడుకుతుంది. నానబెట్టిన తర్వాత ఒక 3 to 4 విజిల్స్ కందిపప్పు ఉడికిపోతుంది. నానబెట్టకపోతే మాత్రం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే కందిపప్పు నీట్గా మెత్తగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏమేమి ముక్కలు వేస్తాననేది చూపిస్తాను. మునక్కాయలు, బెండకాయలు, దోసకాయ నా ఫేవరెట్ అనమాట. సో అందుకే దోసకాయ కంపల్సరీగా వేస్తాను సాంబార్కి. ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫస్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఉడికించుకోవాలన్నమాట. ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికించుకోవాలి ముక్క ఉడికేంత వరకు. ముక్కలు ఉడికిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అది రసం తీసుకోవాలన్నమాట. చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందుగా చింతపండు రసం యాడ్ చేస్తే ముక్క సరిగ్గా ఉడకదు. కందిపప్పు వెనపేసుకుందాం. కందిపప్పు కూడా ఉడికిందనమాట. ప్రెషర్ అంతా పోయిన వెంటనే కందిపప్పు ఎనుపుకున్నాము అని అంటే అది బాగా మెత్తగా స్మాష్ అవుతుంది. లేదు కొంచెం సేపు అలానే కుక్కర్లో ఉంచాము అని అంటే పప్పుగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఉంచేసుకొని ఎనుపుకోవాలన్నమాట. సాంబార్ ప్రాసెస్ అందరికీ తెలుసు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్ అనమాట. నచ్చితే మీరు ట్రై చేసేయండి. కొంతమంది కందిపప్పు మిక్సీ కూడా వేస్తుంటారు మెత్తగా చిక్కగా రావడం కోసం. మా ఫ్యామిలీలో ఏంటంటే సాంబారు అంత చిక్కగా ఉంటే ఇష్టంగా తినరు. అందుకోసమే నేను ఇలాగ ఎనుపుతానమాట. ఇప్పుడు తిరుగుమాత పెట్టుకుందాము. బాండిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకొని అది కొంచెం చిటుపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పక్క సాంబార్ బాగా ఉడుకుతుందన్నమాట. చింతపండు రసం కూడా బాగా ఉడికిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఎనుపుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి. కందిపప్పు వేయగానే అడుక్కి వెళ్ళిపోతుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు ఇలా బాగా వేగిన తర్వాత సాంబార్లోకి పోపు యాడ్ చేసుకోవాలి. తిరుగుమాతలో ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదన్నమాట ఇంగువ యాడ్ చేస్తే, అందుకే నేను వేయలేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే ఆ ఫ్లేవర్ సాంబార్ అంతా కూడా బాగా పడుతుంది. కొత్తిమీర నేను కొంచెం ఎక్స్ట్రాగానే వేసాను. వద్దు అనుకునే వాళ్ళు తగ్గించుకొని వేసుకోవచ్చు. మాకు చాలా ఇష్టం కొత్తిమీర ఫ్లేవర్ సాంబార్లో, అందుకే వేసాను అనమాట. మూత పెట్టేసి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకున్నామంటే సాంబార్ రెడీ అయిపోతుంది. టేస్టీ సాంబార్. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోయింది కదా. సో మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే మీరు ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.